హాయ్ అండి, ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి ఫ్రంట్ మనకి క్లోజ్లో ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ అనమాట. మొత్తం కూడా మనకి కట్ వర్క్తో అయితే డిజైన్ చేసామండి. చూడండి బ్లౌజ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఫ్రంట్ వచ్చేసి మనం ఏంటంటే హుక్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా, అట్లా కాకుండా ఏంటంటే అక్కడ దాన్ని జాయిన్ చేసేసి క్లోజ్ చేసేసుకోవడమే అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. బ్యాక్ వచ్చేసి మనము హుక్ పట్టి కాజా పట్టి పెట్టేసుకోవాలన్నమాట. ప్రాసెస్ అంతా కూడా నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టు ఉంటుందండి. కాకపోతే బ్యాక్ సైడ్ హుక్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటాము, ఫ్రంట్ వచ్చేసి మనము క్లోజ్ చేసేసుకుంటాము అనమాట. చూడండి మనకి లుక్ కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. డిస్ప్లేకి అయితే ఒకసారి అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను. చూడండి బ్యాక్ సైడ్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా మనకి కట్ వర్క్ అనేది వచ్చేసిందో. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఒకసారి. మనకి కట్ వర్క్ అనేది ఎంత సింపుల్గా నీట్గా కనిపిస్తుందో. హ్యాండ్ పార్ట్కి వచ్చేసి మనకి శారీలోనే డిజైన్ వచ్చిందనమాట. డిజైన్ ప్రకారం అయితే స్టిచ్చింగ్ అయితే చేసామండి. ఓవరాల్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. దీని కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అండి. వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.